హలో బీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. సో రీసెంట్గా మన ఛానల్లో పోకో F7 అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి. చాలామంది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఫ్రెండ్స్ లాగా మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. సో మీ ఫీడ్బ్యాక్ని అయితే నేను తీసుకుంటాను, నెక్స్ట్ వీడియోస్లో అవి అప్లై చేస్తూ వస్తాను. సో ఆ వీడియో కింద ఎక్కువ మంది, దాదాపు 1000 కామెంట్స్ పైగా వచ్చాయి. దానిలో 500కి పైగా ఎక్కువ కామెంట్స్ iQOO Neo 10ని పోకో F7తో కంపేర్ చేసి ఒక వీడియో చేయమని చెప్పారు. సో ఈ వీడియోలో మనం iQOO Neo 10ని పోకో F7తో కంపేర్ చేసి మీకు చెప్పబోతున్నాను. సో నాకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మనతో పాటు అయితే ఉన్నారు, ప్రసాద్ అన్నయ్య. సో నేను రిక్వెస్ట్ చేశాను రమ్మని చెప్పి, సో ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి. సో ఇద్దరం కలిసి అయితే ఈ వీడియోలో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చెప్తాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ చాలామంది పాపం వీడిని కట్టప్ప అని చెప్పేసి ఏదో వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి నా ఛానల్ వచ్చిన ఫోన్ తీసుకొచ్చి వీడి ఛానల్ అన్బాక్స్ చేశాడని చెప్పేసి ఏదేదో అంటున్నారు. నేనే చేయమన్నాను, ఎందుకంటే నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తెలిసిందే కదా. ఇప్పుడు తిరుగుతాను, నేను ఎక్కడ ఉంటున్నా నాకే తెలియట్లేదు, నాకు కుదరట్లేదు, చేసుకోమని చెప్పాను. చూసారు, బాగుంది, నాకు కూడా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకవేళ నేను లేకపోయినా కానీ వీడి హ్యాండిల్ చేయగలడు అనిపించింది. కాకపోతే కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నాడు, కొద్దిగా స్లో చేసుకొని చెప్తే బాగానే ఉంటుంది. కాకపోతే నా స్టైలే ఫాలో అవుతున్నాడు, వాళ్ళ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి చెప్పాను. అది అవి చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే, డిజైన్ అయితే నీకేది బాగా అనిపించింది దీంట్లో? డిజైన్ పరంగా నాకు iQOO బెటర్ అనిపించింది. సో వాడికి iQOO బెటర్ అనిపించింది, నాకు డిజైన్ పరంగా అయితే పోకో బెటర్ అనిపించింది. ఎందుకు ఒక రీజన్ చెప్తాను, జస్టిఫై అనిపిస్తే లైక్ చేయండి. ఓకే, రీజన్ వచ్చేసరికి యాక్చువల్లీ రెండు పర్ఫార్మెన్స్ ఫోన్స్, వీళ్ళు చెప్పేది ఇది పర్ఫార్మెన్స్ కోసం చేస్తున్నాము. సో గేమర్స్కి అర్థమవుతుంది. గేమ్ మనం ఫోన్ ఎలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం, మీరు 2 ఫింగర్ 3 ఫింగర్ ఏదైనా ఇట్లా పట్టుకుంటాం. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ ఫింగర్ మనం ప్లేస్ చేస్తున్నామో ఫ్లాట్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది పట్టుకోవడానికి, గ్రిప్ బాగుంటుంది. అదే మనం ఈ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, iQOO Neo 9 Pro నాకు బాగా నచ్చింది. iQOO Neo 9 Pro కూడా ఇట్లనే ఉంటుంది డిజైన్. వీళ్ళు Neo 10కి వచ్చేసరికి ఏం చేశారంటే, ఈ కెమెరా ఏదైతే iQOO 13 కెమెరా సెటప్ ఉందో అది తీసుకొచ్చారు. సో ఇలా పట్టుకుంటున్నప్పుడు చూడొచ్చు నా వేలు ఎక్కడికి వెళ్తుందో. ఇది చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది గేమ్ ఆడుతున్నప్పుడు. సో అందుకే నాకు డిజైన్ కొద్దిగా పోకోకి వెళ్ళాను నేను. కానీ ఈ ఫోన్ చేసింది గేమింగ్ కోసం ఫస్ట్. సో ఆ రకంగా చూసుకుంటే పోకో బెటర్ అనిపించింది నాకు డిజైన్ పరంగా. కాకపోతే ఇది కొద్దిగా మ్యాట్ ఫినిష్ ఇస్తే బాగుండేది, ఇది కొద్దిగా ఈ ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇది ఒకటి నా మైనస్ అనిపించింది, అంతే. ఓవరాల్ గుడ్. మీకు డిజైన్ పరంగా ఏ ఫోన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది డిజైన్ పరంగా అయితే. సో మీకు ఏది నచ్చిందో చెప్పండి. డిజైన్ పరంగా ఒక్కొక్క పాయింట్ ఇచ్చేసాం, ఎందుకంటే వాడికి అది నచ్చింది, నాకు ఇది నచ్చింది. సో ఒక్కొక్క పాయింట్. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ బిల్డ్ క్వాలిటీ పోకో. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం పోకో, ఎందుకంటే కంప్లీట్ చేంజ్ చేస్తారు. ఇదంతా ప్లాస్టికే, ఇది మొత్తం మెటల్. సైడ్ మీకు మెటల్ ఫ్రేమ్, ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే పోకో విన్నర్. నెక్స్ట్ వెయిట్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్. సో మనం పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు కానీ వెయిట్ పరంగా నాకైతే iQOO బాగా నచ్చింది. iQOO బెటర్, ఎందుకంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఇది మెటల్ బాడీ కాబట్టి, అండ్ బ్యాటరీ కూడా 7550 mAh బ్యాటరీతో వస్తుంది, 7000 mAh బ్యాటరీ. సో కొద్దిగా వెయిట్ పెరుగుతుంది, 15 grams వెయిట్ దానికంటే ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే కొద్దిగా బెటర్ ఉంది, iQOO బెటర్ ఉంది. ఒకవేళ మీరు లాంగ్ గేమ్ ఆడాలనుకుంటే, లాంగ్ అవర్స్, iQOO బెటర్ ఉంటుంది ఇన్ హ్యాండ్ ఫీల్. కాకపోతే ప్రీమియంనెస్ అయితే మీకు బిల్డ్ క్వాలిటీ ఇస్తుంది, ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు పోకో ఇస్తుంది, iQOO ఇవ్వదు. ఇక్కడ పాయింట్ iQOOకే వెళ్తుంది, ఇన్ హ్యాండ్ ఫీల్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వీటి గురించి మాట్లాడారు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే iQOOతో కంపేర్ చేస్తే పోకో బెటర్ అనిపించింది నాకు కూడా. పోకో బీట్ చేసేది లేదు అక్కడ. అండ్ దీనిలో చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డాల్బీ విజన్ కూడా ఉంది దానిలో, అది లేదు. అండ్ దీని 10+2 బిట్ ప్యానల్. సో ట్రూ కలర్స్ వస్తాయి మీకు. కలర్స్ మీరు చూస్తున్నప్పుడు iQOO దీంతో కంపేర్ చేసి చూస్తే, పక్కన మీరు పెట్టి చూస్తే మాత్రం కలర్స్ మీకు ఏదైతే మీ కళ్ళకి కనిపిస్తాయో ట్రూ కలర్స్ అనిపిస్తాయిగా మీకు, మీ కళ్ళకి కనిపించే కలర్స్ పోకోలో కనిపిస్తాయి. iQOOలో కొద్దిగా వైబ్రెంట్గా కనిపిస్తుంటాయి కలర్స్, అదో ప్లస్ పాయింట్. దీనికి 68 బిలియన్ అప్ టు 68 బిలియన్ కలర్స్. అది వచ్చేసరికి 10 బిట్ ప్యానల్ కాబట్టి 1 బిలియన్ ప్లస్ కలర్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే పరంగా మీకు ఓవరాల్ పోకో బెటర్. రెండిట్లో మీకు వెట్ టచ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా, రెయిన్లో కూడా వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. వర్షం పడినప్పుడనే కాదు, అది వెట్ తడి చేతులు ఉంటాయి, కొంతమంది చెమట ఎక్కువ పడుతుంటుంది. తడిగా ఉన్నప్పుడు మనకి డిస్ప్లే రెస్పాన్స్ కరెక్ట్గా ఉండదు. వెట్ టచ్ ఉంది కాబట్టి మీకు కొద్దిగా బెటర్ రెస్పాన్స్ ఉంటుంది వీటిలో. గ్లౌస్ వేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు వీటిని. అన్నీ ఉన్నాయి డిస్ప్లేలో. ఒకటి iQOOలో లేనిది ఏంటంటే మనకి మిస్ అయ్యేది డాల్బీ విజన్.
సో ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో డాల్బీ విజన్ కంటెంట్ అనుకుంటే ఐక్యూలో మీకు అది లేదు, పోకోలో మీకు డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సన్లైట్ విజిబిలిటీ పరంగా మీకు పోకోతో కంపేర్ చేస్తే ఐక్యూఏ బెటర్ ఉంటుంది. డిస్ప్లే బ్రైట్ ఉంది ఐక్యూ, మీకు పీక్ బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడ్ కూడా దీనిలో మీకు 2000 నిట్స్ దాకా ఉంది. డైరెక్ట్ మనం ఫోన్ పక్కన పెట్టి వీడియో చూస్తున్నప్పుడు కూడా నేను ఐక్యూ బ్రైట్నెస్ కొద్దిగా తగ్గించాల్సి వస్తుంది దీంతో మ్యాచ్ చేయడానికి పోకో తోటి. బ్రైట్నెస్ పరంగా మీకు సన్లైట్లో ఎక్కువ యూస్ చేసిపోయితే మీకు ఐక్యూ బాగుంది. ఓవరాల్గా డిస్ప్లే పరంగా అయితే పోకోకు పాయింట్ అయితే వెళ్తుంది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే రెండిట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ పరంగా రెండు బాగానే అనిపించాయి. బట్ పోకోకి డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. సో ఐక్యూతో కంపేర్ చేస్తే మీకు పోకోకే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. రెండిట్లో మీకు ఎల్డాక్ సపోర్ట్ ఉంది, LHDC సపోర్ట్ ఉంది, హై రెజల్యూషన్ ఆడియో ఉన్న హెడ్సెట్స్ని మీరు ఈ రెండిట్లో యూస్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు బెటర్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. సో దీంతో కంపేర్ చేస్తే దీనికి ఒక పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను, ఎందుకంటే డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది కాబట్టి. సౌండ్ పరంగా పోకో. బ్యాటరీ విషయానికి వస్తే ఐక్యూ మీకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. పోకో విషయానికి వస్తే 7550 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 40 నిమిషాలు మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి గంట టైం అయితే తీసుకుంటుంది. బ్యాటరీ పరంగా నీకే బెటర్ అనిపించింది టెస్ట్ చేసినప్పుడు? నాకు బ్యాటరీ పరంగా పోకోనే అవుతుంది, కాకపోతే రెండు బాగానే ఉంది. 7000 ఎనఫ్, 7550 7000 పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఇది ఎక్కువసేపు వస్తుంది బ్యాటరీ, ఇది బిగ్గర్ బ్యాటరీ కాబట్టి ఖచ్చితంగా 1 అవర్ మీకు ఎక్కువ బ్యాటరీ దీనిలో వస్తుంది దీంతో కంపేర్ చేస్తే. అంతమించి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్. ఇది కూడా మీకు ఈజీగా 7 to 8 అవర్స్ స్క్రీన్ టైం అయితే వస్తుంది. ఇంకా మీడియం యూజర్ అయితే రెండు ఫోన్స్ మీకు 1.5 day పైనే బ్యాటరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి రివర్స్ ఛార్జింగ్, దీనిలో ఒక ప్లస్ పాయింట్. రివర్స్ ఛార్జింగ్ వీళ్ళు 22.5 వాట్ ఇచ్చారు, దీనిలో 10 వాటే ఉంటుంది. సో దీని యూస్ చేసి మీరు రివర్స్ ఏదన్నా ఫోన్ని ఛార్జింగ్ పెట్టాలన్నా, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీరు ఛార్జింగ్ పెట్టాలన్నా కానీ దీనికి 22.5 వాట్ అవుట్పుట్ ఉంది. నేను ఫోన్ పెట్టి ట్రై చేశాను, 5000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ని పెట్టి ట్రై చేసినప్పుడు 5000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఇది ఒక 15% బ్యాటరీ మిగిలింది, దీనిలో 85% డ్రాప్ అయింది. దానికి 5000 mAh బ్యాటరీ అయితే ఎక్కింది పెట్టిన దానికి. ఎంత టైం తీసుకుంది? ఎంత టైం తీసుకుందంటే 50% వచ్చేసరికి గంట 20 నిమిషాలు తీసుకుంది 50% ఛార్జ్ అవ్వడానికి. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర 4 hours దా టైం తీసుకుంది. రెండు మంచి బ్యాటరీ పరంగా, కానీ అడ్వాంటేజ్ దీనికి అయ్యేది పోకోకి పాయింట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకు ఎఫ్ పలకదు, చాలా మంది పర్ఫార్మెన్స్ వాటర్ ప్యూరిఫైయర్ అన్నాం. ప్యూరిఫైయర్ నాకు కొంచెం నత్త అనమాట, ఎఫ్ చాలా పలిగింది, అర్థం తీసుకుంది. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. రెండు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే ఫోన్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. సో ఎక్కువగా గేమింగ్ ఆడే వాళ్ళ కోసం వాళ్ళని టార్గెట్ చేసి మొబైల్స్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో గేమింగ్ పరంగా నాకంటే బెటర్గా ప్రసాదానికే తెలుసు. సో ప్రసాదాన్నే ఒకసారి చెప్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఈ రెండిట్లో ఏది బెటర్ ఉంది ఏంటి? ఐక్యూ, నాకైతే ఐక్యూ బెటర్ ఆప్షన్. ఎందుకంటే దీనిలో మీకు రెండిట్లో 8s Gen 4 ఉంది, కాకపోతే దీనిలో ఇంకొక సపరేట్ చిప్ ఉంటుంది, Q1 చిప్ ఉంటుంది, సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్. మీరు ఐక్యూ 12లో చూస్తుంటారు, ఐక్యూ Neo 9 Proలో చూస్తుంటారు. సో ఇది అదొక ప్లస్ పాయింట్. అండ్ గేమింగ్ సంబంధించి చాలా ఫీచర్స్ ఉంటాయి దీనిలో, 4D వైబ్రేషన్ అని చెప్పేసి చాలా ఉంటాయి వీటి గేమింగ్. వీటి అన్బాక్సింగ్ చూసినా మీకు అర్థమైపోతుంది. సో అవన్నీ మీకు దీనిలో ఉండవు. సో ఇది అది అక్కడ కొద్దిగా బ్యాక్కి వెళ్తుంది. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే దీనిలో 90 FPS వరకే ఇచ్చారు. BGMI మనం ఎక్కువ ఆడేది, కాల్ ఆఫ్ డ్యూటీ రెండిట్లో 120 FPS ఉంది, జెన్షన్ ఇంపాక్ట్ 60 FPS వరకు ఉన్నాయి. కానీ ఇదేంటంటే 90 FPS దగ్గర BGMI ఆగిపోయింది, 120 FPS అయితే ఇవ్వలేదు. దీనిలో మీకు 120 FPS కూడా ఉంటుంది. ఒకవేళ మీరు 120 FPSలో BGMI ఆడాలనుకున్నా కానీ దీనిలో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకో మైనస్ ఏంటంటే పోకోకి ఇది మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ అయితే కాలుతుంటుంది మీరు ఎక్కువసేపు గేమ్ ఆడుతున్నప్పుడు. ఇది మీకు ప్లాస్టిక్ కాబట్టి మీకు అంత కాలదు. బ్యాక్ సైడ్ అయితే రెండు మీకు వామ్ అనిపిస్తూ ఉంటాయి హెవీ గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా. టెంపరేచర్ విషయానికి వస్తే ఇదే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 44 దాకా వెళ్ళింది. ఇది 43.6 అట్లా ఉంది. కాకపోతే ఇది ఎక్కువ హీట్ మీకు ఫీల్ అవుతారు చేతులు, ఎందుకంటే మెటల్ ఫ్రేమ్ వల్ల. ఇంకొక అడ్వాంటేజ్ ర్యామ్ దగ్గర వస్తుంది దీనికి. ఇది మీకు LPDDR5X అల్ట్రా ర్యామ్, ఇది వచ్చేసరికి LPDDR5X ర్యామ్. రెండిట్లో స్టోరేజ్ UFS 4.1 ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్ దీనికి. అల్ట్రా కొంచెం ఒక 10% అట్లా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ ఏఐలో కూడా మీకు అది ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్ గేమింగ్ పరంగా అయితే రెండిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే ఐక్యూ క్లియర్ విన్నర్ అవుతుంది నా దృష్టిలో. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే UFS 3.1తో బేస్ మోడల్ వస్తుంది. బేస్ మోడల్ 30,000కి వస్తుంది. దీని ప్రైస్కి బేస్ మోడల్ వస్తుంది. దీనిలో 8GB ర్యామ్ 128GB ఉంటుంది. అండ్ ఇంకొకటి 8GB ర్యామ్ 256GB ఉంటుంది. అది 2,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది ప్రైస్. దానిలో మీకు UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా ప్రైస్ పరంగా నాకు బాగా అనిపించింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఐక్యూ
బెటర్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే రెండు మీకు సేమ్ కెమెరా సెటప్ అయితే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్తో వస్తున్నాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో అయితే వస్తున్నాయి. పోకోలో మీకు ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఐక్యూలో మీకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఐక్యూలో మీరు ఫ్రంట్ 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పోకోలో అది లేదు. 1080p 60 FPS మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఫొటోస్ అయితే తీసాం కంపారిజన్ కోసం. సిస్టంలో వేసి చూస్తే ఖచ్చితంగా మాకు ఒక సిచ్యువేషన్లో ఒక ఫోన్ బాగా అనిపిస్తుంది, ఒక సిచ్యువేషన్లో ఇంకో ఫోన్ బాగా అనిపిస్తుంది. సో ప్రసాద్ అన్న సజెషన్స్ కోసం వెళ్తాము. ప్రసాద్ అన్న చెప్తా ఉంటాడు, క్లారిటీగా చెప్తాడు వాటిల్ని. ఆ ప్రసాద్ అన్న చెప్పేటప్పుడు మా ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ నాకు అర్థమైంది ఎక్స్పీరియన్స్ ఎంతో యూజ్ అయిద్దో. సో ప్రసాద్ దగ్గర నుంచి మేము కెమెరా పరంగా చాలా నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి ఫోన్కి ఏదో కొత్త విషయం నేర్చుకుంటానే ఉంటాము. సో ఇది కూడా ప్రసాద్ చెప్తేనే బాగుంటుంది అని చెప్పి నేను స్పెషల్గా ప్రసాద్ పిలిచాను కెమెరా డిపార్ట్మెంట్ కోసం. నువ్వు చెప్తే బాగుంటుంది ఈ రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి. కెమెరా ఫొటోస్ తీసేది వీళ్ళు ఎక్కువ, నేను తీసే కొన్ని తక్కువ. ఫోటో శాంపిల్స్ వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. కెమెరా నాకు అనిపించిన ప్రకారం అయితే మాత్రము రెండిట్లో ఒకటి తీసుకో కెమెరా పరంగా అంటే మాత్రం ఐక్యూ బెటర్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది మన స్కిన్ టోన్కి తగ్గట్టయితే లేదు. మన ఇండియన్ స్కిన్ టోన్ ఎలా ఉంటుందంటే మీడియంలో ఉంటాం, మనం మిడిల్లో ఉంటాం, అటు ఇటు కాకుండా ఉంటాం. కంప్లీట్ బ్లాక్ ఉండం, కంప్లీట్ వైట్ ఉండం, మిడిల్లో అయితే ఉంటాం. కొన్ని బ్రాండ్స్ చూడండి, లైక్ వివో కానీ ఒప్పో కానీ, ఈ బ్రాండ్స్ OnePlus అన్నీ ఒక కేటగిరీ కింద వస్తాయి. రియల్మీ, OnePlus, ఒప్పో ఒక కేటగిరీ కిందకు వస్తాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఐక్యూ, వివో ఒక కేటగిరీ కిందకు వస్తాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ఫోటోలు తీయగానే నచ్చుతాయి. మీరు ఒప్పో తీసుకోండి లేకపోతే వివో తీసుకోండి, మనం చూడగానే నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి అంటే సో మనం మనలాగా ఉండం ఫోటోలో. ఖచ్చితంగా మనం మనలాగైతే ఉండం, అందంగా కనిపిస్తుంటాం. కొద్దిగా వాళ్ళు బ్యూటీ యాడ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, మనం కొద్ది కలర్ చూపించడం, చిన్న చిన్న మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా ఫేస్లో, అవన్నీ ఇమేజ్ ప్రాసెసింగ్లో తీసేసి కొద్దిగా నీట్గా ఫేస్ కనిపించడం, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఆహా నేను అందంగా కనిపిస్తున్నాను, నేను బాగున్నాను. అలాంటిది మీకు ఇవి వస్తాయి, వివో, ఒప్పో, ఈ ఐక్యూ, OnePlus, రియల్మీ, ఇవన్నీ మీకు ఆ కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట. సో వీళ్ళు ఏం మిస్టేక్ చేశారంటే మోస్ట్లీ మీకు తీసినట్లు కనిపిస్తాయి, అంటే మీకు న్యాచురల్ కనిపిస్తాయి. ఫొటోస్ మీకు చూడడానికి న్యాచురల్ కనిపిస్తున్నాయి, మరి కంప్లీట్ న్యాచురల్ లేదు. కంప్లీట్ న్యాచురల్ అంటే మనకు కళ్ళకి మనం చూస్తున్న కలర్స్ అయితే రావట్లేదు, కొద్దిగా అండర్ సాచురేట్ అవుతున్నాయి కలర్స్, మీకు కొద్దిగా డల్ కనిపిస్తుంటాయి. సాచురేషన్ కొద్దిగా పెంచితే కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ అయితే మీకు ఐక్యూలో వస్తాయి, పక్కన సైడ్ బై సైడ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోటి మైనస్ ఏంటంటే పోకోకి కొద్దిగా లైట్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ కండిషన్లోకి వెళ్ళిపోయాం మనం, 5 అలా అవుతుంది, కొద్దిగా లైట్ తక్కువ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆటోలో పెట్టి మనం ఫొటోస్ తీస్తుంటాం, మనం ఏమి ప్రోలోకి వెళ్ళాం కాబట్టి ఆటోలో డైరెక్ట్ అందరు ఫోటోలు తీస్తూ ఉంటారు. పోకో ఏం చేస్తుందంటే మీకు ISO కానీ షట్టర్ స్పీడ్ కానీ దానికి తగ్గట్టు సీన్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోలేకపోవడం వల్ల మీకు ఫొటోస్ మీకు కొద్దిగా డార్క్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు క్లియర్ ఎగ్జామ్ కొద్దిగా డార్క్గా అనిపిస్తుంటాయి. ఈవెన్ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా చూడొచ్చు, ఈ కండిషన్ జస్ట్ 5 అవుతుంది అనుకుంటే అరౌండ్ చూడొచ్చు వీడియో మీకు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది, ఐక్యూ మీకు ఎంత బ్రైట్ కనిపిస్తుంది, ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్ డార్క్ అయిపోతుంది వీడియో పోకోది. లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు పోకో వీడియో కూడా బ్రైట్ అనిపిస్తుంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా కూడా ఐక్యూ మీకు 32 మెగాపిక్సెల్ 4K వీడియో రికార్డింగ్తో వస్తుంది, అదొక అడ్వాంటేజ్ దీనికి. ఇది మీకు మ్యాక్సిమం 1080p వరకే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు పోకో. ఈ రెండు కెమెరా ఫోన్స్ అయితే కావు, కెమెరా స్పెసిఫిక్ ఫోన్స్ అయితే కావు, కెమెరా సూపర్ డూపర్ అని చెప్పడానికి ఉండవు. రెండు మీకు పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్స్ ఇవి. ఓవరాల్ అన్ని చూసుకుంటే ఐక్యూ నీకేది బెటర్ అనిపించింది? రెండు ఐక్యూ బెటర్ అనిపించింది. ఫోన్లో చూసినా, సిస్టమ్లో వేసుకొని చూసినా కూడా చూడగానే అది ఇండియన్ మెంటాలిటీ అనమాట. సో ఫస్ట్ మనం ఫోటో తీసిన చూడగానే మనకి నచ్చాలి, మనం దానిలో బాగా కనిపించాలి. సో అది మీకు ఐక్యూలో వస్తుంది. ఇంక సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం. ఐక్యూ వచ్చేసరికి FunTouch OS 15 పైన రన్ అవుతుంది, పోకో వచ్చేసరికి HyperOS 2.0 పైన రన్ అవుతుంది. సో రెండు మీకు Android 15 పైన రన్ అవుతున్నాయి. పోకో లాంచ్కి ముందు 3 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్పింది. లాంచ్ తర్వాత మళ్ళీ 4 years OS అప్డేట్ ఇస్తాం అండ్ 6 years Android సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. ఐక్యూ 3 years OS అప్డేట్స్ వస్తాయి, మీకు 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో నాకు అప్డేట్స్ పరంగా ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా OS పరంగా అయితే అది మీ ఇష్టం, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి FunTouch OS ఇష్టం ఉంటుంది, కొంతమందికి HyperOS ఇష్టం ఉంటుంది. రెండు కస్టమ్ యూఎస్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ పరంగా మీకు అది లేదు ఇలా చెప్పి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అప్డేట్స్ పరంగా పోకోకి ఒక పాయింట్ ఎక్స్ట్రా వెళ్తుంది అంతే కదా, 1 year ఎక్స్ట్రా అప్డేట్. ఎవరు వాడతారు 4 సంవత్సరాలు 3 years వాడతారు మ్యాక్స్, వాడితే హ్యాపీ. అప్డేట్ పరంగా అయితే పోకోకి ఒక పాయింట్ వెళ్తుంది. ఏ విషయానికి వస్తే మీకు రెండిట్లో కావాల్సిన ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి, సర్కిల్ టు సెర్చ్ కానీ, జెమినై కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఐక్యూతో కంపేర్ చేస్తే పోకోలో మీకు ఎక్కువ ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏ ఫీచర్స్ ఇస్తున్నారు కానీ ప్రాక్టికల్గా జనరల్గా మనం ఎక్కువ ఒకటే వాడతాం, సర్కిల్ టు సెర్చ్ తప్పితే ఎక్కువ ఎవరు ఏమి
ఫీచర్స్ అయితే వాడట్లేదు, ఏదో ఉన్నాయి అని చెప్పుకోవడం అంతే. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఐక్యూతో కంపేర్ చేస్తే పోకోకే ఒక పాయింట్ అయితే వెళ్తుంది. ఎందుకంటే దీనిలో మీకు IP రేటింగ్ అయితే ఉంది. IP68, 69, 66 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి IP65 రేటింగ్తో వస్తుంది. అండ్ మిగతా ఫీచర్స్ లైక్ NFC కానివ్వండి, IR బ్లాస్టర్ కానివ్వండి, బ్లూటూత్ 5.4 దీనిలో ఉంటుంది ఐక్యూలో. పోకో మీకు బ్లూటూత్ 6తో వస్తుంది. రెండింటిలో మీకు Wi-Fi 7 ఉంది. అండ్ రెండింటిలో మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. రెండు మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అవి. అండ్ రెండింటిలో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. జైరో కూడా రెండింటిలో బాగా వర్క్ అవుతుంది. గేమింగ్లో పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఇంకో చాలా మంది అడుగుతుంది వీటికి ఎల్గాటో సపోర్ట్ ఉందని అడుగుతున్నారు. రెండింటికైతే ఎల్గాటో సపోర్ట్ అయితే లేదు. USB 2.0తోనే వస్తున్నాయి. USB 3 అయితే లేదు రెండింటికి. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే పోకో 12GB ర్యామ్ 256GB మోడల్ వితౌట్ ఆఫర్స్ 32,000 రూపాయలకు వస్తుంది. విత్ ఆఫర్స్ 30,000 రూపాయలకు వస్తుంది. ఇంకా ఐక్యూ విషయానికి వస్తే 8GB ర్యామ్ 128GB మోడల్ విత్ ఆఫర్స్ 30,000కి వస్తుంది. వితౌట్ ఆఫర్స్ 32,000 రూపాయలకు వస్తుంది. దీనిలో మీరు 256GB మోడల్ తీసుకోవాలి అనుకుంటే 8GB ర్యామ్ 256GB మోడల్ 34,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఆఫర్స్ కలుపుకొని 32,000 రూపాయలకు వస్తుంది. 12GB ర్యామ్ 256GB మోడల్ మీరు దీనిలో తీసుకోవాలి అనుకుంటే వితౌట్ ఆఫర్స్ 36,000 రూపాయలు పెట్టారు. విత్ ఆఫర్స్ 34,000 రూపాయలకు వస్తుంది. ప్రైస్ పరంగా నాకు పోకోనే బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. డెఫినెట్లీ, ఎందుకంటే 12,256 ప్రైస్ డిఫరెన్స్ దగ్గర 4,000 రూపీస్ దాకా ఉంది. పోకో మీకు తక్కువ రేట్కి వస్తుంది. అదొక అడ్వాంటేజ్. పోకోకి మీకు ప్రైస్ పరంగా కూడా వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ కూడా పోకోకి పాయింట్ అయితే వెళ్తుంది. ఫ్యూచర్లో వీళ్ళు ప్రైస్ తగ్గిస్తారు. మీకు సేల్స్ వాటిల్లో పోకో మీకు 22,000 23,000 కూడా రావచ్చు. ఐక్యూ రాదు. ఐక్యూ నేను నియో 9 Pro కూడా చూసామన్నా తీసుకొస్తారేమో 25,000 అట్లా అని చెప్పేసి. అసలు వాళ్ళు తగ్గించట్లా. వాళ్ళు మాక్సిమం 27, 28 రేంజ్కి అయితే కిందకైతే రావట్లేదు. సో ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే పోకో సేల్ వెయిట్ చేయండి. దసరా సేల్ కానీ ఇంక కొద్దిగా జనవరిలో అట్లా ఏమైనా సేల్స్ వస్తుంటాయి, అప్పుడు తగ్గొచ్చు. లేదు ఇప్పుడు తీసుకోవాలంటే కానీ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదో 1 year ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు ఫస్ట్ సేల్లో కొంటే. అండ్ ఇంకొకటి స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ 1 year ఇస్తున్నారు. ఈ అడిషనల్గా యాడ్ అవుతున్నాయి. ఇంకా ప్రైస్ అయితే మాత్రం పోకోనే అడ్వాంటేజ్. ఓవరాల్గా చూసుకుంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే నాకు పోకో అనిపించింది. లేదు 2,000 రూపాయలు ఎక్కువ పెట్టగలను, కొంచెం గేమింగ్కి బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, కొంచెం కెమెరా కూడా కొంచెం బెటర్ కావాలి అనుకుంటే ఐక్యూకి అయితే వెళ్తాను నేను. ఐక్యూలో 8GB ర్యామ్ 128GB కొనే బదులు 8GB ర్యామ్ 256GBకి అయితే వెళ్ళిపోండి. దానిలో మీకు UFS 4.1 వస్తుంది కాబట్టి ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ 2,000 రూపాయలు అయితే ఉంది. ఇంకా మీ డిసిజన్. ఈ వీడియో మొత్తం చూశారు. ఒకవేళ మీ దగ్గర 30,000 రూపాయలు ఉంటే ఆ ప్రైస్లో ఈ రెండిట్లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా ప్లాన్ చేద్దాం అది కూడా చెప్పండి, చేద్దాం. బై BT ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో నెక్స్ట్ వీడియో కొంచెం సర్ప్రైజింగ్ అయితే మీకు ఉంటుంది. స్టే ట్యూన్. బాయ్ పెయిన్స్. ఓకే బాయ్.